మనం ప్రస్తుతం పెసరి అంజయ్య గారి మామిడి తోటలో ఉన్నాం. ఇక్కడ అరౌండ్ ఒక 2 ఎకరాల తోటలో ఇక్కడ లాస్ట్ ఇయర్ మన యొక్క సూచనలు పద్ధతి ప్రకారము క్రాప్ అనేది తీయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం చూస్తుంది ఇది కూడా ఇదే. సో అరౌండ్ ఎన్ని మొక్కలు? 70 మొక్కలు ఉన్నాయి. దాదాపుగా తీసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ లైవ్గా చూస్తున్నాం. ఇది సో ఇక్కడ ఈ తోట యొక్క రైతులు ఉన్నారు, ఇద్దరు. మనం వీళ్ళ యొక్క మాటలలో తీసుకుందాం. సో ఇక్కడ మీ పేరు? భాస్కర్. బాలయ్య. ఓకే. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం మామిడి తోటలో ఏ విధమైన క్రాపు పంట తీయడం ఫలసాయం చేయడం జరిగింది చెప్పండి. ఏ ఊరు ఇది? నాలుమల్ల. సపోజ్ ఎన్ని ఎకరాలు ఇది? 2 ఎకరాలు. 2 ఎకరాలలో మనం ఎంత దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా అద్భుతంగా ఉన్నది. చాలా దిగుబడి బాగా వచ్చినది. దాదాపుగా ఒక చెట్టుకు ఎంత లేదన్నా 4 క్వింటాలు పైబడి దిగుబడి రావడం జరిగింది ఒక చెట్టుకు. అది బాగా సంతోషకరంగా ఉన్నది, మస్తు ఆనందంగా ఉన్నది. ఈ క్రాప్ అనేది ఇంత క్రాప్ అనేది ఏనాడు చూడలేదు మేము. ఓకే, రైట్. ఈ యొక్క నా పేరు సదానందం. వాస్తవానికి వీళ్ళకు గత 3-4 సంవత్సరాలకి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఒక నా సలహాలు సూచనలు. సో నేను రావడం ద్వారా ఇది ఒక మీకు ఏమన్నా మంచి జరిగిందా లేదా? అద్భుతంగా బాగా సంతోషకరంగా ఉంది. చాలా మంచిగా జరుగుతుంది. చాలా మంచిగా ఉన్నది. మీరు ఇచ్చిన సూచనలు మేము పాటించడం కాబట్టి చాలా మంచిగా అద్భుతంగా ఖాతా రావడం అనేది జరిగినది. సో ఇది ప్రతి మామిడి రైతుకు ఉపయోగపడుతుందా? ప్రతి రైతుకు ఈ సూచనలు అనేది కంపల్సరీ పాటించాలి. ప్రతి ఒక్క రైతు సంతోషకరంగా ఉంటాడు. దిగుబడి అనేది చాలా ఉన్నది. ఇవి ఎన్ని సంవత్సరాల మొక్కలు? 20 సంవత్సరాల మొక్కలు. 20 సంవత్సరాల మొక్కలు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అది ప్రతి మామిడి రైతు గమనించాలి. 20 సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక 30-35 ఫీట్ల మొక్కలకు మనం దాదాపుగా ఒక చెట్టుకు సరాసరిన 3 నుండి 5 క్వింటాల దిగుబడి నుండి తీయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ యొక్క కాయను చూసినట్లయితే దాదాపుగా 3 క్వింటాలు సగటున సరాసరిన ఈ 3 నుండి 5 క్వింటాలు రావడం చాలా కష్టం. సో ఇది ప్రతి మామిడి రైతుకు ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లైవ్గా చూస్తున్నాం మనము. సో ఇది కరీంనగర్ జిల్లా నాగులమల్యాల గ్రామము, కొత్తపల్లి మండలము. సో ఇది ప్రతి మామిడి రైతుకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. నా పేరు సదానందం, హార్టికల్చర్ కన్సల్టెంట్. సో ప్రస్తుతం అయితే ఇక్కడ మనం తోటలో ఈ యొక్క రైతు యొక్క అనుభవం అనేది తీసుకోవడం జరిగింది. వారి వాడిన సూచనలు కానీ వాళ్ళు చేసిన శ్రమకు తగ్గ ఫలితం కూడా ఫలసాయం ఉన్నది. ఇది ప్రతి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో నా నెంబర్ 9849332421 ప్రతి రైతుకు ఉపయోగపడుతుందని. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.